హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మీ ముందర రావడం జరిగింది. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అది మన టెలికాం ఆపరేటర్స్ గురించి, అంటే మన జియో, ఎయిర్టెల్, విఐ అండ్ బిఎస్ఎన్ఎల్ గురించి. ఒక సర్వే ప్రకారం, మన భారతదేశంలో జరిగిన ఒక సర్వే ప్రకారం ఇప్పటికీ 150 మిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే దాదాపు 15 crores ఆఫ్ పీపుల్ ఇప్పటికీ కీప్యాడ్ మొబైల్సే వాడుతున్నారు. వాళ్ళకి డేటాతో, అంటే ఇంటర్నెట్ ఎటువంటి అవసరం లేదు. అయినప్పటికీ వాళ్ళు వాయిస్ కాల్స్ కోసం డేటా మనీ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకున్న ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూ ప్లాన్స్ ప్రవేశపెట్టమని ఒక ఆర్డర్ జారీ చేసింది మన టెలికాం ఆపరేటర్స్కు. దీన్ని ఒక సీరియస్ వార్నింగ్ లేకపోతే ఒక సీరియస్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్న మన టెలికాం ఆపరేటర్స్ మన కోసం, మన ఫెసిలిటీ కోసం ఒక న్యూ ప్లాన్స్ని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. సో అది ఏ ఆపరేటర్ ఏ ప్లాన్ తీసుకురావడం జరిగింది, ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, మోస్ట్ ఎక్కువ వాడేది జియో ఫోన్, జియో సిమ్ కార్డ్. సో జియో ఏమని చేసింది, జియో ఫస్ట్ తీసుకొచ్చిన ఒక ప్లాన్ 448 రూపీస్ ఆఫ్ ప్లాన్, అది 84 డేస్కి అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 1000 ఎస్ఎంఎస్లు మనకు వస్తాయి. 84 డేస్ కోసం 448 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు. అది నేషనల్ కాలింగ్, ఓన్లీ స్టేట్ కాలింగ్ కాదు, నేషనల్ కాలింగ్ అంటే ఎస్టిడి కూడా, ఐఎస్డి కాదు, ఎస్టిడి ఓన్లీ. లోకల్ అండ్ ఎస్టిడి 1000 ఎస్ఎంఎస్ మనకు వస్తాయి 84 డేస్ కోసం. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా, వీటికి నాన్ ప్రీమియర్ వర్షన్స్ ఏముంటాయో వాటికి యాక్సెసిబుల్ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో ప్లాన్ కూడా ఉంది జియో వాళ్ళది, అదే 1748, అంటే 1748 రూపాయల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్ వ్యాలిడిటీ 336 డేస్. దీంట్లో కూడా సేమ్ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, ఎస్ఎంఎస్ మనకు 3600 ఎస్ఎంఎస్ ఉంటాయి. ఇక్కడ కూడా జియో యాప్స్, జియో టీవీ, జియో క్లౌడ్ అండ్ జియో సినిమా మనం నాన్ ప్రీమియం వర్షన్ని ఈజీగా యాక్సెసిబుల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఎయిర్టెల్ తీసుకొచ్చింది సేమ్ 448 రూపీస్తో 84 డేస్ వ్యాలిడిటీ. ఇక్కడ మనకు 900 ఎస్ఎంఎస్ మాత్రమే వస్తాయి అండ్ అన్లిమిటెడ్ కాల్స్, లోకల్ అండ్ ఎస్టిడి. అండ్ మనకు ఫ్రీ మెంబర్షిప్ వస్తుంది, అపోలోది 24/7 ఫ్రీ మెంబర్షిప్ వస్తుంది అండ్ ఫ్రీ హెల్యూటూల్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి 1849 రూపీస్తో ఎయిర్టెల్ ఇంకో ప్లాన్ తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 365 డేస్ అండ్ అన్లిమిటెడ్ లోకల్ ఎస్టిడి కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ మనకు 3600 ఎస్ఎంఎస్. ఇక్కడ కూడా సేమ్ అపోలో 24/7 సర్కిల్ ఫ్రీ మెంబర్షిప్ వస్తుంది అండ్ ఫ్రీ హెల్యూటూల్స్ వస్తాయి. మనకి ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తించాల్సింది ఏంటంటే, జియో మనకు 336 డేస్ ఆఫ్ ప్లాన్స్ మాత్రమే తీసుకొచ్చింది, అది కూడా 1748 రూపీస్తో. ఇక్కడ కొంచెం అమౌంట్ ఎక్కువ అయినప్పటికీ కూడా మనకు 365 డేస్ అంటే టోటల్ 1 year ప్యాకేజ్ ఉంది కేవలం వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ కోసం. నెక్స్ట్ వోడాఫోన్ అండ్ ఎయిర్టెల్కి వెళ్తే, విఐకి వెళ్తే, వోడాఫోన్ అండ్ ఐడియాకి వెళ్తే విఐకి ఇక్కడ కొంచెం ప్లాన్ కాస్ట్లీగా ఉంది, 84 డేస్ ప్లాన్. అది ఎంత అని చెప్తే 470 రూపీస్. 470 రూపీస్లో మనకు అన్లిమిటెడ్ కాల్స్, 900 ఎస్ఎంఎస్. ఇక్కడ మనకు ఎటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ లేవు. 900 SMS and unlimited calls. The two for 84 days and plan is 470 rupees in VI. అలాగే సేమ్ 1849 రూపీస్లో 365 days of plan, unlimited calls, 3600 SMS and no extra validity. నెక్స్ట్ మనకు బిఎస్ఎన్ఎల్. వీటన్నిటికీ మనం ఒక బంపర్ అని చెప్పొచ్చు, ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు. మనకు బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది 439 రూపీస్లో 90 డేస్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 300 ఎస్ఎంఎస్. దీంతో పాటు ఇంకోటి విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ సపోజ్ మనం రీఛార్జ్ చేసుకున్నాం, రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ ఎక్స్పైరీ అయిపోయింది, అయినప్పటికీ మనకు యాక్సెసిబుల్ ఉంటుందా, మేము మా సిమ్ని యూస్ చేసుకోవచ్చా అని చెప్తే చేసుకోవచ్చు, కానీ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, అది కొంత పీరియడ్ టైం వరకు. అది ఎంత అని చెప్తే, జియోకి ఒకవేళ మీ రీఛార్జ్ ఎక్స్పైరీ అయిపోతే 90 డేస్ వరకు ఆ సిమ్ యాక్టివ్లో ఉంటుంది. అలాగే ఎయిర్టెల్కి వెళ్తే ఈ రీఛార్జ్ ఎక్స్పైరీ అయిపోతే 60 డేస్ వరకు ఆ సిమ్ యాక్టివేషన్లో ఉంటుంది. తర్వాత వోడాఫోన్ ఐడియా,
సేమ్ రీఛార్జ్ ఎక్స్పైరీ అయిపోతే 90 డేస్ వరకు ఆ సిమ్ యాక్టివ్లోనే ఉంటుంది. అండ్ మన బిఎస్ఎన్ఎల్కి వస్తే ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పచ్చు. 180 డేస్ అలాగే మనకు సిమ్ యాక్టివ్లో ఉంటుంది. అంటే టోటల్లీ 6 మంత్స్ మనకు సిమ్ యాక్టివేషన్లో ఉంటుంది రీఛార్జ్ అయిపోయినప్పటికీ. అండ్ ఇక్కడ మనకి ఇంకో ఫెసిలిటీ కూడా తీసుకొచ్చింది మనం టెలికాం ఆపరేటర్స్. అది ఏంటి అని చెప్తే, ఇఫ్ సపోజ్ మన సిమ్లో ఏ సిమ్ అయినా కానీ మేము మినిమం 20 రూపీస్ ఆఫ్ అమౌంట్ మెయింటైన్ చేయగలిగితే ఆ సిమ్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆ 20 రూపీస్తో మనం 1 మంత్ వ్యాలిడిటీ 1 మంత్ వరకు ఆ 20 రూపీస్తో 1 మంత్ యూస్ చేసుకోవచ్చు ఆ సిమ్ని మనం. అది కేవలం యాక్టివేషన్లో మాత్రమే ఉంటుంది ఆ సిమ్. కానీ ఇక్కడ మనకు ఎటువంటి కాల్స్ అండ్ ఎటువంటి ఎస్ఎంఎస్లు ఉండవు. మళ్ళీ చెప్తున్న ఈ మాట, మనం మన మొబైల్లో కేవలం ఒక 20 రూపీస్ కన్నా పెట్టగలిగితే ఆ సిమ్ను మనం 30 మోర్ డేస్ కోసం, అంటే 1 మంత్ కోసం యాక్టివేషన్లో పెట్టగలుగుతాము. తర్వాత మనకు ఇంకా యాక్టివేషన్ని ఈ సిమ్ని అలాగే యాక్టివేషన్లో ఉండాలనుకుంటే మోర్ 30 డేస్ కావాలంటే ఇంకో 20 రూపీస్ మీరు దాంట్లో పెట్టాల్సి వస్తుంది. తర్వాత మీరు అలాగే ఇంకో 20 రూపీస్ మెయింటైన్ చేయగలిగితే అది నెక్స్ట్ మంత్కి వ్యాలిడిటీ కంటిన్యూ అవుతుంది. అంటే మినిమం 20 రూపీస్తో మనం 1 మంత్ వ్యాలిడిటీని సిమ్ యాక్టివేషన్లో పెట్టవచ్చు. 1 మంత్ వ్యాలిడిటీ ఆఫ్ సిమ్ యాక్టివేషన్లో పెట్టుకోవచ్చు. ఇది ఈ రోజు నేను మీ అందరినీ ఇది షేర్ చేయాలనుకున్నాను, షేర్ చేశాను. దీంట్లో నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే నన్ను క్షమించాలా, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. మీకు ఇంకేమైనా టాపిక్స్ గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. సో నేను ట్రాయ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ టెలికాం ఆపరేటర్స్కి ఒక రిక్వెస్ట్ ఏం చేయాలనుకుంటున్నాను అంటే, చాలా మంచి పని చేశారు మీరు, న్యూ ప్లాన్స్ తీసుకొచ్చారు, కైండ్ ఆఫ్ బెనిఫిట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ప్లాన్ అది మనకు 84 డేస్కి మాత్రమే స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఒక్కసారి మన భారతదేశంలో ఉన్న ఒక యావరేజ్ మనిషి ఇన్కమ్ చూసుకుంటే మోస్ట్లీ ఇటువంటి చాలా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు సంవత్సరానికి మహా అంటే 50,000, 60,000, 70,000 సంపాదిస్తారు. అటువంటి వాళ్ళు ఏకంగా 84 డేస్ కోసం ఎలా రీఛార్జ్ చేసుకుంటారు? ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు 1 మంత్ ప్లాన్ కూడా మార్కెట్లో మీరు తీసుకురాగలిగితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అటువంటి వాళ్ళకు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సెకండ్ సిమ్ యూస్ చేస్తారో వాళ్ళకు కూడా ఇస్ కైండ్ ఆఫ్ బెనిఫిట్. ఎవరైతే ఆ పర్టికులర్ మంతే వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసమో లేకపోతే సమ్ అదర్ థింగ్ కోసం వాడాలనుకుంటారో ఆ సిమ్ వాళ్ళు కేవలం ఆ 1 మంత్ కోసమే వాడతారు. తర్వాత రిమైనింగ్ డేస్ ఆ 20 రూపీస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకొని ఆ సిమ్ యాక్టివేషన్లో పెట్టుకుంటారు. ఈ మాట కూడా నేను మన ట్రాయ్ దృష్టికి అట్ ది సేమ్ టైమ్స్ మన టెలికాం ఆపరేటర్స్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కొత్త ప్లాన్స్ మార్కెట్లో రాగలిగితే అది కస్టమర్ అండ్ ఓనర్ అండ్ అట్ ది సేమ్ టైం టెలికాం ఆపరేటర్స్కి చాలా బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్స్ లాట్.